మీ స్పెల్లింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, నాతో పాటు చదవండి. పెన్, సెట్, మాప్, ఫిల్, లెస్, ఆడ్, చాక్, ఫోటో, స్విచ్, గ్రేడ్, స్మార్ట్, థింక్, ఆన్సర్, నాలెడ్జ్, స్టడీ, ఎగ్జామినేషన్, డిఫికల్ట్, క్వశ్చన్, ఇంటెలిజెన్స్, కాంప్రిహెన్సివ్, థరోలీ. ఇది నోట్ చేసుకో అని ఎవరైనా అంటే మీకు గుండె దడదడగా ఉంటుందా? వాళ్ళు చెప్తున్నప్పుడే ఫాస్ట్గా తప్పులు లేకుండా నోట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. మీరు స్లోగా ఉన్నారంటే కారణం మీ స్పెల్లింగ్స్ని గుర్తు తెచ్చుకుంటున్నారా, సౌండ్ని ఫాలో అవ్వట్లేదా? బ్యూరోక్రసీ అని వినంగానే లెటర్స్ గుర్తు తెచ్చుకోవడానికే టైం పడుతుంది. అదే ఎక్స్పర్ట్ అయితే సౌండ్ పట్టుకొని రాసేస్తారు. ఒక్క వర్డ్ స్పెల్లింగ్ దగ్గర ఆగిపోవడం వల్ల నెక్స్ట్ సెంటెన్స్ మిస్ అవుతారు, వెనక పడిపోతారు. ప్రతిసారి మళ్ళీ చెప్పండి అని అడిగి అట్లా వాడిలా ఉండకండి. ప్రతి పాయింట్ క్యాచ్ చేసే వాడిలా ఉండాలి. నిజమేంటంటే మీ బ్రెయిన్కి క్లారిటీ లేదు కాబట్టే మీ స్లోగా ఉన్నారు. అనుమానం ఉంటే డిలే ఉంటుంది. మీ చెవికి మీ చేతికి మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్ని తీసేయాలి. కెవిన్ స్పెల్లింగ్ కోర్స్లో డిక్టేషన్ ప్రాక్టీస్ ఉంటుంది. మీ రిఫ్లెక్సెస్ని ట్రైన్ చేస్తాము. వాల్యూని క్యాప్చర్ చేసేలా ఉండాలి కానీ వర్డ్స్ దగ్గర ఆగిపోయేలా ఉండకూడదు. ఈ స్పీడ్ని ఫిక్స్ చేసుకోకపోతే ఫాస్ట్గా ఉండే ప్రపంచంలో మీరు వెనుకబడిపోతారు. స్పీడ్ పెంచుకోండి, కోర్సులో జాయిన్ అవ్వండి.